కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలంలో మాజీ జడ్పీటీసీ సుధాకర్ రావు గత వారం నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్న క్రమంలో బ్యాక్ వాటర్ తోసిమోని తలాయి టెక్కలపల్లి గ్రామాల జలదిగ్బంధంలో ఉన్నందున సందర్శించి అధైర్యపడవద్దని భరోసా కల్పించి నీళ్లలో మునిగి పంటలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వేల ఎకరాలు పత్తి పంటలు రైతులు నష్టపోయారని ఇప్పటి వరకు అధికారులు సందర్శించలేరని ఆదివారం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే రైతులు నష్టపోయిన ప్రతి రైతుల పంటలను సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గత 10 రోజుల నుంచి మొత్తం చేన్లను అంతా ఇసుక మేటలు వేసింది. ఇసుక దెబ్బలే కనబడుతున్నాయి. 1000 ఎకరాల్లో పత్తి వేసిన రైతులు అనుకోండి, పొలం నారేసిన రైతులు అందరూ తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కొన్ని 1000 ఎకరాలల్లో నష్టం ఈ మాదిరిగానే ఉంది. దయచేసి గవర్నమెంట్ స్పందించి ఇప్పటికైనా అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి క్లియర్గా ఏ రైతు ఎంత ఎక్కడ నష్టపోయిండు, ఏ పంట వేసిండు అనేది క్లియర్గా సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు తగిన విధంగా నష్టపరిహారం చెల్లించాలని మా డిమాండు. ఈరోజు తలాయి అనుకోండి, తిక్కపల్లి, సోమిని ప్రాంతం అంతా తిరిగి చూడడం జరిగింది. రైతులది ఒక్క ఏడుపు ఒక్కటి తక్కువ ఉంది. వాళ్ళ కష్టాన్ని చూసి దయచేసి గవర్నమెంట్ స్పందించి ఏవో అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రైతులందరినీ ఆదుకోవాలని మా విన్నపం, మా డిమాండ్. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే